తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యమకారుల గుర్తింపు సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సంక్షేమ కమిటీ ముందు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరపున ప్రతినిధులు మంగళవారం హాజరయ్యారు. మంగళవారం ఉదయం అమరజ్యోతి సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యమకారులైన జర్నలిస్టులు సమస్యలు, వారి గుర్తింపు, సంక్షేమానికి సంబంధించి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ పలు కీలక ప్రతిపాదనలను కమిటీ ముందు ఉంచారు. తెలంగాణ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన జర్నలిస్టులకు చేయూతనిచ్చేందుకు ఒక మీడియా పాలసీని తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా కులం, మతం, జెండాలకు అతీతంగా ఉద్యమకారులను నిష్పక్షపాతంగా గుర్తించి తగిన న్యాయం చేయాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఎటువంటి కాలయాపనకు తావు లేకుండా వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని కమిటీని కోరారు. ఈ సమావేశానికి హాజరయ్యే ముందు హైదరాబాద్లోని తెలంగాణ అమరవీరుల ప్రాంగణంలో అమరజ్యోతి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, కార్యదర్శులు ముద్దం స్వామి, పాలకూరి రాజు, పోగుల ప్రకాష్, శ్రీనివాస్, నాగార్జున రెడ్డి, సుదర్శన్ తదితర జర్నలిస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. జర్నలిస్టులతో పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్లు, న్యాయవాదులు కూడా ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను, విడుదలను కమిటీకి విన్నవించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో రకరకాల పరిస్థితుల్లో మనం ఎవరి గమ్యాలు, ఎవరి లక్ష్యాలతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఉద్యమకారుల గుర్తింపు తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం అనేక ఒత్తిళ్లకి, అనేక రాజకీయాలకు, అనేక వేధింపులని, అనేక కుట్రలు, కుతంత్రాలని ఎదురించి నిలబడినటువంటి వాళ్ళం. ఇవాళ తెలంగాణ ఆ రాష్ట్ర సాధన కోసం వివిధ రంగాల్లో పనిచేసినటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి, ఆ కుటుంబాలకి ఇతోధికంగా చేయూతనియాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కమిటీకి అధ్యక్షులు కేశవరావు గారిని, కమిటీ సభ్యులుగా తెలంగాణ ఆనాటి ఉద్యమ జేఏసీ రథసారథి ప్రొఫెసర్ కోదండరామ గారిని, శోభన్ రెడ్డి గారిని, రాములు నాయక్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, అద్దంకి దయాకర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం పక్షాన్ని ఈ కమిటీ నిష్పక్షపాతంగా నిబద్ధతతోటి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరి రాజకీయ అస్తిత్వాలు, ఎవరి రాజకీయ ఎజెండా ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటి లక్ష్యం ముందు అన్నిటిని పక్కకు పెట్టి ఏకోన్ముఖంగా ఏ విధంగా అయితే నిలబడి కొట్లాడినమో, అవసరం వచ్చినప్పుడు ఏకతాటి మీద నడిచి దేశంలోని పార్లమెంటు వ్యవస్థని ఒప్పించుకొని రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఈ విషయంలో కూడా ఈ కమిటీ అదే నిబద్ధతతోటి, అదే నిష్పాక్షికతతోటి పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఎందుకంటే సరే చెప్పడం ధర్మం కాబట్టి ఇప్పటికే కమిటీలో కొంత ఎక్కడో ఏకపక్షంగా ఉన్నట్టు అన్నది కొంత ఉంది. అందరినీ, అన్ని వర్గాలని, ఒక విద్యార్థుల నుంచి, మిగతా జర్నలిస్టుల నుంచి, న్యాయవాదుల నుంచి, డాక్టర్ల నుంచి, ఉద్యోగుల నుంచి, ఎందుకంటే ఈ సంపన్న వర్గాలు ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఒక్కొక్కరిని ఎవరో ఒకరిని, వీళ్ళు వాళ్ళే అని కాదు, ఆ వర్గాల ప్రాతినిధ్యం కూడా ఉండుంటే ఇంకా బాగా ఉండేది. కానీ అయినప్పటికీ కూడా తప్పనిసరిగా వాళ్ళందరి పక్షాన ఈ కమిటీ నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతతోటి పనిచేసి తమ తెలంగాణ సమాజం మన్ననలు పొందాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనేటువంటి ఒక సైద్ధాంతిక భూమికతోటి పనిచేసినటువంటి వాళ్ళం. ఎందుకు అంటే మిగతా వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేయటం వేరు, జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో ఎత్తిపట్టి తెలంగాణ కోసం నిలబడి ప్రత్యక్షంగా పాల్గొనటం అనేది ఇంకో భిన్నమైనది. ఎందుకు అంటే మిగతా రంగాలు
వాళ్ళు వ్యక్తిగతంగా ఆ వర్గం పట్ల తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే చాలు పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ జర్నలిస్టులు చాలా, ఎందుకంటే ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా తెలంగాణ అస్తిత్వమే ఇష్టపడనటువంటి వాళ్ళు, తెలంగాణ అంటేనే నచ్చనటువంటి వాళ్ళు, తెలంగాణ అస్తిత్వమే అస్తిత్వం కాదు, తెలంగాణ సంస్కృతి కాదు, తెలంగాణ చరిత్ర కాదు అని చెప్పేసేటువంటి వాళ్ళ తెలంగాణలోకి ఈ మీడియా సంస్థలు ఉన్నాయి ఈ వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అటువంటి మీడియా సంస్థల్లో పనిచేస్తూ తెలంగాణ జర్నలిస్టులు తమకంటూ తమ అస్తిత్వాన్ని, తమకు జన్మనిచ్చినటువంటి ఈ తెలంగాణ గడ్డ అస్తిత్వం కోసం, ఆత్మాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం అవసరమైతే యాజమాన్యాల ఇబ్బందులను కూడా తట్టుకొని ఎదిరించి చాలా సందర్భాల్లో ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళు ఇంకా కొందరు ఉన్నారు. చాలా సందర్భాల్లో ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఉద్యోగాలు పోగొట్టుకొని ఇప్పటికి కూడా ఏదో ఒక రకంగా ఏదో కింద మీద పడుతూ బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు జర్నలిస్టులు. ఎందుకంటే ఆ యాజమాన్యాలకు ఇష్టం అంటే ఒకటే చెప్పేది, నీకు ఉద్యమం కావాలంటే చూసుకో, ఉద్యోగం కావాలంటే మూసుకో.